నిన్న జరిగిన శ్లోకాలు 29వ శ్లోకం నుంచి చదువుదాం. 28 29 అమ్మా, 27 నుంచా? రైట్ రైట్ రైట్. యావత్ సంజాయ తగ్గించి 27 నుంచి. యావత్ సంజాయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగాత్ తద్విద్ధి భరతర్షభా సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఈ శా అనే అక్షరం ఉంది చూసారా, అది చాలా డిఫికల్ట్ అది పలకటం. అదేంటంటే అది సా కాదు షా కాదు, జాగ్రత్తగా పలకాలి. శా, ఆ శా అన్నప్పుడు మన నోరు కూడా కొంచెం సైడ్కి వెళ్ళాలన్నమాట. శా శా, లేకపోతే నార్త్ ఇండియన్స్ లాగా షా అయిపోతుంది అది. వాళ్ళు నార్త్ ఇండియన్స్కి వాళ్ళకి సాకి షాకి తేడా తెలియదు, అన్నిటికీ షా అంటారు వాళ్ళు. అందుకని శా షా సా ఈ 4 సౌండ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. సా శా షా కదా. మామూలు శంకర అన్నప్పుడు మనం శంకర అని అనలేం, శంకర అనకూడదు, శంకర అనే అనాలి. ఆ షాలో ఒక చిన్న షా కూడా కలుస్తుంది, చిన్న షా ఉంటుంది అనమాట. శంకర శంకర. అదే మళ్ళీ సంక్రాంతి అన్నాం అనుకోండి, తమిళియన్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఘోరం వాళ్ళు. ఏ శంకరా నీ ఇంగవా అంటారు వాళ్ళు. వాళ్ళు షాను పలకరు, చస్తే పలకరు, వాళ్ళకి శంకర అనే అంటారు. మనకి శంకర అంటే మనకి ఏదోగా అనిపిస్తుంది అది. వాళ్ళు శంకర నీ ఇంగవా అంటారు. కాబట్టి ఆ షా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే తమిళియన్స్కి మలయాళీస్కి వాళ్ళకి ఏంటంటే కచ్చట తబలు గజడ తబలు అని ఉంటాయి మనకి. సో వాళ్ళకి కచ్చట తబలు గజడ తబలు రెండు ఒకటే. అక్కడ మనకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది అన్నమాట. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ప్రకృత్యైవ చ కర్మాణి. ఇప్పుడు వద్దమ్మా. క్రియమాణాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం న పశ్యతి యదా భూత పృథక్ భావం ఏకస్థమనుపశ్యతి తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే
సర్వత్రావస్థితో దేహే తథాత్మానోపలిప్యతే యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఇక్కడ ఏంటంటే నిన్నంతా జరిగినటువంటి చర్చ, ఈ అధ్యాయం పేరు ఏదైతే ఉందో క్షేత్రం క్షేత్రజ్ఞం యోగం, దాంట్లో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నను ఆధారంగా చేసుకొని ఇదంతా నడుస్తోంది. ఏమడిగాడు? క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు తెలుసుకుంటా అన్నాడు. దాంతోపాటు ఏమన్నా జ్ఞానము జ్ఞేయము ఎవరు, ప్రకృతి పురుషుడు ఎవరు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా వస్తున్నటువంటిది ఏంటంటే దీంట్లో రెండుగా విడదీసుకున్నాం మనం. ఎప్పుడైనా సరే ఒకటి నిలబడాలి అంటే రెండిటిని కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ రెండిటి యొక్క కలయిక ద్వారా ఆ ఒకటి అనేటువంటిది ఎలా నిలబడుతోంది అనేది మనకు అర్థమవుతుంది. సో నిన్న చెప్పినటువంటిది అంతా ఏంటంటే ప్రకృతి పురుషుడు, దాన్ని బేస్ చేసుకుని క్షేత్రం క్షేత్రజ్ఞ, ఈ రెండింటిని కలిపి మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారు. దీంట్లో నేను అన్నటువంటిది ఏంటి, సర్వభూతేషు సమం తిష్టతి సర్వే. ఆయన ఎవరట? పరమేశ్వరం. ఆ పరమేశ్వరుడైనటువంటి వాడు, క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు అంతటా కూడా సమం, అన్నిట్లో సమంగా ఉంటాడట. ఉండడమే కాదు, ఏమవుతుందట, భూతాలన్నీ కూడా వినశ్యస్య న వినశ్యంతం. భూతాలు, ఈ ప్రాణులన్నీ కూడా, ప్రాణి అని అన్నాము అంటేనే అర్థం ఏంటి? ప్రాణంతో ఉన్నటువంటిది, ప్రాణం వస్తుంది ప్రాణం పోయేటటువంటిది, కాబట్టి దాని లక్షణమే అది. కాబట్టి ప్రాణులన్నీ కూడా, ఈ భూతాలన్నీ కూడా వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి. ఆయన ఎలా ఉంటారట? నవినశ్యంతం, ఆయనకి నాశనం అనేటువంటిది లేదు. కాబట్టి ఆ నాశనము లేనటువంటి చైతన్యాన్ని ఎవరైతే యః పశ్యతి సపశ్యతి. కాబట్టి మనం అన్నీ చూస్తున్నాం. నిజంగా చూసేటటువంటి వాడు ఎవరట ఈ ప్రపంచంలో? ఆ పరమాత్మను చూసినటువంటి వాడే చూసేటటువంటి వాడు. మరి మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు కదండి, చూస్తున్నారు. ఆత్మ కానటువంటి దాన్నంతా చూస్తున్నారు, అనాత్మైనటువంటి ప్రపంచాన్నంతా చూస్తున్నారు వాళ్ళంతా. కానీ నిజంగా ఎవరైనా నిజమైనటువంటి ద్రష్ట, నిజంగా చూసేటటువంటి వాడు ఎవరంటే కేవలం పరమాత్మను చూసినటువంటి వాడే. అది ఎవరిలో? అందరిలో చూసినటువంటి వాడని చెప్పారు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం అని చెప్పి అన్ని కర్మలు కూడా ప్రకృత్యైవచ కర్మాణి. కాబట్టి ఈ ప్రపంచంలో కర్మలు చేసేటటువంటివన్నీ కూడా అవి పశువులా జంతువులా లేకపోతే మానవులా ఎవరైనా సరే వాటిలో ఉన్నటువంటి ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి అనుసరించి ప్రకృతి బలంగా అతన్ని తోస్తూ ఉండటం వల్ల ప్రకృతిని ఆధారంగా చేసుకుని కర్మలు అనేటువంటివి చేస్తూ ఉంటాడు. నిరంతరం ఇదే పని. క్రియమాణాని సర్వశః, అన్ని కర్మలు ప్రకృతి ద్వారానే జరుగుతాయి. యహ పశ్యతి తదాత్మానం అకర్తారం న పశ్యతి. కానీ లోపల ఉండేటటువంటి చైతన్యం ఎవరట? శరీరం ద్వారా ఇన్ని కర్మలు జరుగుతున్నప్పటికీ కూడా శరీరంలోనే ఉన్నటువంటి పరమాత్మకి అకర్తారం, ఆయన ఎటువంటి కర్మలు చేసేటటువంటి వాడు కాదు. కర్మలు చేసేటటువంటిది జీవుడు. జీవుడికి సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన అకర్తారం. యదా భూత పృథగ్భావం ఏకస్థమను పశ్యతి. ప్రపంచంలో అనేక వేరియేషన్ ఉంది, దీంట్లో నానాత్వము అనేటువంటిది ఉంది. నానాత్వము అనేటువంటిది చిన్న పదం, అనేకత్వము అనేటువంటిది. అనేకత్వం, ఎవరు ఒకలాగా ఉండరు ఈ ప్రపంచంలో. ఏ ప్రాణి ఒకలాగా ఉండదు, అందరూ ఎవరికి వాళ్లే. ఇంత వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా ఏకస్థం అనుపశ్యతి. ఈ వైవిధ్యం అంతటికీ కూడా కారణభూతమైనటువంటిది, ఆధారభూతమైనటువంటిది ఏకస్థం. ఆ ఒకటి ఏదైతే ఉందో దాన్ని అనుపశ్యతి. తతయేవచ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా. అటువంటి వాడు ఎక్కడికి చేరుకుంటాడట? బ్రహ్మ సంపద్యతే, బ్రహ్మతత్వాన్ని చేరుకుంటాడట అటువంటి వాడు అని చెప్పి నిన్న ఏం చేశారంటే రెండు ఉదాహరణలు మనం ముందుంచారు. ఒకటేంటి? ఆకాశము, రెండోది సూర్యుడు. ఈ రెండు ఉదాహరణలు మనకి ఇచ్చారు. ఆకాశం నోపలిప్యతే,
ఆకాశము అంతటా ఉంది, సర్వత్రగం, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఆకాశం. నోపలిప్యతే, దాన్ని ఎవరు కూడా మలినం చేయగలరా? ఆకాశాన్ని ఎవరన్నా మలినం చేయగలరా? ఎవరూ చేయలేరు. ఆకాశం ఆకాశమే, ఆకాశాన్ని మలినం చేయడం అసంభవం కదా. అదేవిధంగా ఈ పరమాత్మ కూడా సౌక్ష్మ్యాత్, సూక్ష్మత్వం అనేటువంటిది ఉండటం వల్ల, ఆకాశంలాగా సుసూక్ష్మంగా అంతటా వ్యాపించి ఉండటం వల్ల ఎప్పుడు కూడా ఆత్మ మలినం అవ్వటం అనేటువంటిది జరగదు. ఆత్మను ఎవరు మలినం చేయలేరు. అంటే మన ఇంద్రియాలు మలినం అవుతాయి, మన శరీరాలు మలినం అవుతాయి, మన ఆలోచనల్లో మలినాలు ఉంటాయి, మన జ్ఞానంలో మలినాలు ఉండొచ్చు, ఏ రకంగా మలినాలు ఉండొచ్చు. కానీ పరమాత్మకి మలినాలు అనేటువంటివి అంటావు, మన మలినాలు ఆయనకు అంటావు, ఆయనగానే ఉంటాడు అని చెప్పి రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పారు? రవి అన్నారు. ఇమం కృష్ణం, ఈ ప్రపంచం అంతటినీ కూడా ఎవరు వెలిగిస్తున్నారయ్యా? సూర్యుడు వెలిగిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాణులందరిలో కూడా ఆయన చక్కగా అందరి హృదయాల్లో ఉండి చైతన్యవంతంగా. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. మనందరం చక్కగా రాత్రి పడుకుంటున్నాం, పొద్దున్నే లేస్తున్నాం. పొద్దున్నే లేవంగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, పొద్దున్న లేవంగానే నేను నిద్రలోంచి లేచాను అంటేనే నా లోపల భగవంతుడు ఉన్నాడు అని అర్థం. నేను నిద్రలోంచి లేవలేకపోయాను అనుకోండి, రాత్రి అయితే నిద్రపోయా, పొద్దున్నే నిద్రలో లేవలేకపోయాను, అప్పుడు ఏం జరుగుతుంది? ఏమవుతుంది అప్పుడు? శరీరానికి శరీరం, పరమాత్మకి పరమాత్మ, దేనికది విడిపోయిందండి. లోపల ఇంకా ప్రాణం అనేటువంటిది లేదు. కాబట్టి పొద్దున్నే నేను లేవగలుగుతున్నాను అంటేనే నాతో పాటు ఆ చైతన్యం అనేటువంటిది, నా లోపల ఉన్నటువంటి భగవతత్వం నా ద్వారా ప్రకాశించడానికి ప్రయత్నం చేస్తోంది. కాబట్టి నేను పొద్దున్నే లేవగానే గుర్తించడం ఏంటి? నేను కాదు లేచింది, నా లోపల చైతన్యం లేచింది, నిద్ర లేచింది, నాతో పాటే ఉంది. రాత్రి పడుకునేదాకా నాతో పాటే ఉంటుంది అది, రాత్రి పడుకున్న తర్వాత కూడా నాతో పాటే ఉండేటటువంటిది చైతన్యం. కాబట్టి ఆ చైతన్య ప్రకాశంలో ఆ సూర్యుడు ఏ విధంగా అయితే అన్నింటినీ వెలిగిస్తున్నాడో, అలాగే ఈ చైతన్య ప్రకాశంలో అన్ని కూడా ఆయనకి పెట్టినటువంటి పేరు ఇక్కడ ఏంటి? అన్ని క్షేత్రాలలో ప్రకాశించేటటువంటి సూర్యుడిని ఏమని పిలిచారు నిన్న? క్షేత్రి. క్షేత్రి. కాబట్టి ఆ క్షేత్రి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అందరిలో ఉండి ప్రకాశయతి భారత, ఓ అర్జున, అందరిలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం అండి, ఒక వేలు కదిపాము అంటే లోపల చైతన్యం ఉండాలి, కళ్ళు కదులుస్తున్నామంటే చైతన్యం లోపల ఉండాలి, నా శరీరం నాకు తెలియబడుతోంది అంటే లోపల చైతన్యం ఉండాలి, నేను ఆలోచిస్తున్నాను అంటే చైతన్యం లోపల ఉండాలి, నేను నిర్ణయాలు తీసుకుంటున్నాను అంటే నా లోపల చైతన్యం ఉండాలి. అన్నీ ఉండాలి, అన్నీ చేస్తున్నాయి. ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ చైతన్య స్వరూపంగానే కదులుతున్నాయి అవన్నీ కూడా. కాబట్టి కళ్ళు చూస్తున్నప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా లోపల చైతన్యం పనిచేస్తోంది. నా చెవులు వింటూ ఉన్నప్పుడు నా చైతన్యం పనిచేస్తోంది, లోపల వ్యక్తం అవుతోంది అని చెప్పి చివరిగా చెప్తున్నారు. చూడండి, 35వ శ్లోకం చదువుదాం. క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం క్షేత్ర క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుషా భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుర్యాంతి తే పరం. ఏవం క్షేత్ర క్షేత్రజ్ఞయో అంతరం. ఎవరైతే ఈ విధంగా క్షేత్రం క్షేత్రజ్ఞ, గుర్తుంది కదండి, క్షేత్రం అంటే ఏంటి? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్య విధీయతే, మొదట్లోనే చెప్పాడు. ఈ శరీరమే క్షేత్రము, దాన్ని దర్శించేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, ఆ క్షేత్రజ్ఞుడిని నేనే అనే విషయం చెప్పాడు అక్కడ. కాబట్టి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడిలో రెండింటిని మిక్స్ చేసుకోకూడదండి ఎప్పుడు కూడా. శరీరం వేరు,
శరీరంలో ఉండేటటువంటి చైతన్యం వేరు. శరీరము చైతన్యము ఒకటి కాదు. అంతరం అన్నారు. అంతరం అంటే ఏంటి? డిఫరెన్స్. ఈ రెండింటిని విడదీసి చూడగలగటం, నన్ను నా లోపల చైతన్యాన్ని రెండింటినీ ఈ విడదీసి చూడగలగటం ఏదైతే ఉందో, భూత ప్రకృతి మోక్షం చ, ఏమిటట? భూత ప్రకృతి మోక్షం పొందేటటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఈ భూతాలు అవి భూత ప్రకృతి అంటే ఏం లేదండి, అజ్ఞానం. భూతాలకు ఉండేటటువంటి ప్రకృతి, ప్రాణులకు ఉండేటటువంటి ప్రకృతి అంతా కూడా దేంతో కూడుకున్నటువంటిది? అజ్ఞానము. కాబట్టి దాని నుంచి మోక్షం, దేంట్లోంచి బయటపడాలి మనం? ఇప్పటిదాకా చెప్పినటువంటి జ్ఞానం అంతా దేనికి సంబంధించింది? క్షేత్రం, క్షేత్రజ్ఞం, వాటి మధ్యలో ఉండేటటువంటి డిఫరెన్స్. కాబట్టి మనం చేయాల్సిందేంటి? ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి అజ్ఞానం వల్ల ఈ రెండు ఒకటే అనుకుంటున్నాం. ఈ రెండింటిని విడదీసి చూడగలిగినప్పుడు అజ్ఞానం అనేటువంటి తొలగిపోయి, అజ్ఞానం నుంచి నాకు కలిగేటటువంటిది మోక్షం. అజ్ఞానం తొలగిపోవడమే మోక్షం. కాబట్టి ఆ మోక్షం ఏదైతే ఉందో పద్ధతి, జ్ఞానచక్షుష ఏ విదుహు, జ్ఞాననేత్రం ద్వారా ఎవరైతే చూస్తారో, జ్ఞానచక్షువులు కావాలండి. ఇదే జ్ఞానచక్షువులు ఇంతకుముందు ఎక్కడ వాడారు? ఎక్కడ వాడారు? అక్కడ వాడినటువంటి విశ్వరూప సందర్శనంలో వాడినటువంటి చక్షువులు దివ్య చక్షువులు. అక్కడ చూసేటటువంటిది దేన్ని చూడబోతున్నాడు? అక్కడ ఆయన దివ్యత్వాన్ని చూడబోతున్నాడు, విశ్వరూపాన్ని చూడబోతున్నాడు. దివ్యము అంటే ఏంటంటే భగవత్ సంబంధమైనటువంటిది అని అర్థం. దివ్ అంటే దేవతా సంబంధమైనటువంటిది. కాబట్టి అక్కడ చూపించినటువంటిదంతా ఏమిటి? ఆ దేవతా సంబంధమైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క బ్రహ్మాండమైనటువంటి విశ్వరూపాన్ని చూడాలనుకున్నాడు అర్జునుడు. అక్కడ దివ్య చక్షువులు అనేటువంటి ప్రసాదించబడ్డాయి. ఇక్కడ ఏ చక్షువులతో చూడమంటున్నారు? జ్ఞాననేత్రాలతో చూడమంటున్నారు, జ్ఞాన దృష్టితోటి చూడమంటున్నారు అనమాట. ఇది ఒక కొత్త పద్ధతి. అంటే ఏంటంటేనండి, వేదాంతంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చూసేటటువంటి విధానాన్ని మార్చుకోవాలి తప్ప ప్రపంచాన్ని మారుద్దామనేటువంటి ప్రయత్నం చేయకూడదండి. ఇప్పుడు మీరు చూడండి, భగవద్గీత మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. 18 అధ్యాయాలు మనం చదువుతున్నాము. మొదట్లో అర్జునుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పటికి వచ్చేసరికి అర్జునుడు ఎట్లా ఉన్నాడు? అతనిలో మారినటువంటిది ఏంటి చెప్పండి? ఇక్కడికి వచ్చేసరికి అర్జునుడిలో మారింది ఏంటి? నాకేమడిగాడు చూడండి, ఎంత పెద్ద క్వశ్చన్ అడిగాడు. మనకు కూడా రాలా అటువంటి ప్రశ్న. ఏంటి? క్షేత్రజ్ఞులు అంటే ఎవరు? ప్రకృతి పురుషుడు అంటే ఎవరు? జ్ఞానం జ్ఞేయం అంటే ఏంటి? ఇవన్నీ అడిగాడు. అంటే ఏంటి? తన లోపల తనకి తెలియకుండానే జ్ఞానం అనేటువంటిది ఉత్పన్నం అవుతోంది. ఆ జ్ఞానం అనేటువంటి దృష్టిలోంచి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సమాచారాన్ని వింటున్నాడు ఇక్కడ. కాబట్టి ఒక ఉత్తమమైనటువంటి దృష్టి అతనికి కలిగింది. కాబట్టి మనం కూడా చూడండి, అక్కడే కొత్తగా మారినటువంటిది ఏమన్నా ఉందా అండి? మొత్తం 18 అధ్యాయాలు పూర్తయిపోయిన తర్వాత ఏమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా మోహం అనేటువంటి తొలగిపోయిందయ్యా, నేను లేచి యుద్ధం చేస్తాను అన్నాడు కదా. మార్పు అనేటువంటి మొదట్లో 1వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అర్జునుడు, 18వ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అర్జునుడు? ఎంత డిఫరెన్స్ చూడండి. ఈ 16-17 అధ్యాయాల్లో జరిగినటువంటి మార్పు ఎంత అద్భుతమైనటువంటి మార్పు. ఇప్పుడు ఒకసారి గమనించండి, ఆ యుద్ధరంగాన్ని గమనించండి. అదే కౌరవులు, అదే పాండవులు, అవే ఏనుగులు, అవే గుర్రాలు, అవే రాజులు, అవే చక్రవర్తులు, అంతా అదే. మరి మారినటువంటిది ఏంటి? ఇప్పుడు ముందు యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఏంటి? అంతా అయిపోయిన తర్వాత చేస్తాను అని అనడానికి కారణం ఏంటి? ఏం మారింది అక్కడ? పరిస్థితి ఏం మారలేదండి. మరి మారింది ఏంటి అక్కడ? అర్జునుడి యొక్క దృష్టి మారింది. ఉన్నది ఒకటే పరిస్థితి. ఆ పరిస్థితిని మొదట అర్జున విషాద యోగంలో ఒకలాగా చూశాడు, చివరికి వచ్చేసరికి ఒకలాగా చూశాడు. కాబట్టి మనం కూడా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో మీరు ఏ మార్గాన్నన్నా అనుసరించండి, ఏ యోగాన్నన్నా అనుసరించండి, మార్చుకోవలసినటువంటిది ఏంటి? మన దృష్టిని మనం మార్చుకోగలగాలి. మనం చూసేటటువంటి విధానం మారాలి. ఆ మార్పు రానంతకాలం ఇక్కడ అన్ని కల్మషాలే కనిపిస్తాయి, కలుషాలే కనిపిస్తాయి. ఆ మార్పు కనుక ఇప్పుడు చెప్పినటువంటి ఈ జ్ఞాననేత్రము అనేటువంటిది మన లోపల కనిపించింది అనుకోండి, అంతా జ్ఞానమయంగా కనిపిస్తుంది. అందరిలో ఉండేటటువంటి జ్ఞానము మనకు కనిపిస్తుంది. ప్రపంచం అద్భుతంగా దివ్యంగా అనిపిస్తుంది మనకి.
లేకపోతే ఈ ప్రపంచంలో అన్ని లోటుపాట్లే చూడాల్సి వస్తుంది చివరిదాకా మనం. కొంతమంది ఉంటారండి, వెతికి 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 లోపాలు వెతుకుతూ ఉంటారనమాట. అదేదో సామెత చెప్తారు, పండిత లక్షణం రంధ్రాన్వేషణం అంటారు. పండితులు చేసే పని ఏంట్రా అంటే ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో వెతుకుతూ ఉంటారట. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, ఈ ప్రపంచంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో వెతుకుదామని ప్రయత్నం చేస్తాం. ఎక్కడ భగవంతుడు ఉన్నాడో వెతికితే ఎక్కడ కనిపిస్తాడు భగవంతుడు? అంతటా కనిపిస్తాడు. భగవంతుడు లేనటువంటి ప్రదేశమే లేదు కదా. అదే చెప్తోంది. కాబట్టి ఆ జ్ఞాన చక్షువుల ద్వారా ఇప్పుడు నువ్వు చూడాలి. దేన్ని చూడాలి? ద డిఫరెన్స్, రెండిటి మధ్యలో ఉన్నటువంటి తేడా, క్షేత్రానికి క్షేత్రజ్ఞుడికి ఉన్నటువంటి తేడాని ఏదైతే ఉందో దాన్ని జ్ఞాన చక్షువుల ద్వారా చూడు. ఉత్తమమైనటువంటి దృష్టితో చూడు. ఎవాల్వ్డ్ పర్సనాలిటీతో చూడగలగాలి నువ్వు. అంతే తప్ప దిగజారినటువంటి మనస్తత్వంతో పొరపాటును కూడా చూడొద్దు అని చెప్పి తర్వాత ఏమంటున్నారు, తే పరం యాంతి. అలా చూసినటువంటి వాళ్ళు దేన్ని చేరుకుంటారట? పరం. పరం అంటే అర్థం ఏంటి? పరం పరం అంటే అర్థం ఏంటంటే దాని తర్వాత ఇంకేమీ లేదు. దాని తర్వాత ఇంకేం లేదు. ఏ పరమాత్మనైతే నువ్వు తెలుసుకున్న తర్వాత ఇంక తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో ఏది మిగలదో, దేని నుంచి ఈ ప్రపంచం అంతా వచ్చిందో, దేని నుంచి ఈ సృష్టి అనేటువంటిది ఆవిర్భవించిందో, దట్ ఈజ్ పరం. దాని తర్వాత ఇంకొకటి లేదన్నమాట. పరం యాంతి, ఆ పరాన్ని పొందుతారట. కాబట్టి ఇక్కడ ఈ అధ్యాయం అంతా కూడా క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే తర్వాత అధ్యాయానికి కూడా దీంట్లో ఒక ఫౌండేషన్ అనేటువంటిది వేశారు. 14వ అధ్యాయానికి 13వ అధ్యాయం అనేటువంటిది ఒక ఫౌండేషన్ లాంటిది అనమాట. 14వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇంకొంచెం లోతుగా ఉంటుంది చర్చ అంతా కూడా. ఇదంతా ఏంటంటే దానికి ప్రారంభంగా ఇక్కడ మనకి చెప్పేశారు ఇదంతా. దీంట్లో ఏంటంటే మొత్తం ఈ ప్రపంచంలో నీకు కనిపించేటటువంటి ప్రాణులు కానీ భూతాలు కానీ అన్నీ కూడా రెండిటితో మనకి విభజించి చూసుకోవచ్చు. ఒకటి పైన కనిపించేటటువంటిది, రెండోది లోపల ఉండేటటువంటిది. ఇది తేడా. కాబట్టి పైన ఉండేటటువంటి క్షేత్రాన్ని చూసేటటువంటి వాడు, లోపల ఉండేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. మనం ఏం చేస్తున్నాం ఇంతకాలం? మనం ఏం చూస్తున్నాం ఇంతకాలం? ఒక మామూలు జీవుడిగా, ఒక మామూలు ప్రాణిగా ఉండి మనం దేన్ని చూస్తున్నాం ఇంతకాలం? బయట ప్రపంచాన్ని చూస్తున్నాం. ఇక్కడి నుంచి మనకి చెప్పేటటువంటిది ఏంటంటే పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం ఇక్కడి నుంచి మొదలవుతోంది. ఇక్కడి నుంచి చెప్పేటటువంటిది ఏంటంటే బయట చూడటం మానేసి గుడ్లప్పగించి కళ్ళప్పగించి చూడటం కాదు, అంతర్ముఖమవు. నీ లోపలికి తిరిగి నీ లోపలే ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఇచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా నువ్వు ఉపయోగించుకో. ఈ జ్ఞానం ద్వారా పరమాత్మ దర్శనం అనేటువంటిది కలుగుతుంది. అలా కలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడు పరబ్రహ్మాన్ని చేరుకుంటాడు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరు అనలైజ్ చేసుకోవాలి? నన్ను నేను అనలైజ్ చేసుకోవాలి. నాలో ఉన్నటువంటి క్షేత్రం ఏది, నాలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరు, రెండింటినీ తెలుసుకోవాలి. కాబట్టి ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మనకి ఇప్పటిదాకా ఇచ్చి ఈ 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగాన్ని పూర్తి చేస్తున్నారు. చూడండి. ఓం తత్సత్ ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్రజ్ఞ విభాగ యోగో నామ త్రయోదశోధ్యాయః. 13వ అధ్యాయం పూర్తయింది. ఇక్కడతోటి ఓం తత్సత్ కంప్లీట్ చేశాం మనం. ఇప్పుడు 14వ అధ్యాయంలోకి మనం ఎంటర్ అవుదాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అధ చతుర్దశోధ్యాయః. గుణత్రయ విభాగ యోగః.
శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానువాచ పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. శ్రీ భగవానువాచ భగవానుడు అన్నాడట, ఏమన్నాడు? యత్ జ్ఞాత్వా మునయః సర్వే ఇతః పరాం సిద్ధిం గతాః. ఏదైతే తెలుసుకున్న తర్వాత, యజ్ఞాత్వా దేనిని తెలుసుకున్న తర్వాత, సర్వే మునయః మునులందరూ కూడా ఏం చేశారట? ఇతః పరాం సిద్ధిం గతాః ఇప్పటికంటే కూడా గొప్పదైనటువంటి పరాం సిద్ధిం పరమమైనటువంటి సిద్ధి అంటే మోక్షాన్ని పొందారు. పరం జ్ఞానానాం ఉత్తమం జ్ఞానం భూయః ప్రవక్ష్యామి. అటువంటి పరమమైనటువంటి జ్ఞానాన్ని భూయః ప్రవక్ష్యామి, మళ్ళా నీకు నేను చెప్తాను అని అంటున్నాడు.